మన చేతిరాత సమాచారం కోసమే. దాన్ని బట్టి ఒక మనిషి భవిష్యత్తును ప్రతిబింబిస్తుందంటారా? వ్యాపారంలో బిజినెస్లు బాగా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి సంతకం అష్టవంకర్లుగా పెడతాడు, అంటే అతనికి టైం చాలదనమాట. అదే ఒక గవర్నమెంట్ డాక్టర్ కానీ ప్రైవేట్ డాక్టర్ కానీ కూడా ఆయన కూడా ఫ్లో ఎక్కువ అయ్యేటప్పటికల్లా సంతకం పిచ్చి గీతలాగా పెడతాడు. మహాత్మా గాంధీ సంతకం పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఈ రోజుకి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయాడు అనమాట. ఈ సంతకంలో అనేక విధానాలు ఉంటాయి. ఎప్పుడు కూడా సంతకం పైకి ఆ రేస్ అనేది పైకి వెళ్ళినప్పుడు మహోన్నతమైనటువంటి అభివృద్ధి చెంది ఒక చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని పొందిన వ్యక్తులు భావాలు పైకి ఉంటాయి అన్నమాట. కిందకు వచ్చిన వాళ్ళకంతా కూడా నెగిటివ్ ఉంటుంది అనమాట. మధ్యస్థంగా ఉండే వాళ్ళకి కూడా వాళ్ళు స్టెబిలిటీ ఉండదు అనమాట. ఆ యొక్క మనస్తత్వ విధానాలను పెట్టి గీతలు గీయటం కానీ చుక్కలు పెట్టడం కానీ ట్రెస్గా రాయటం కానీ అవన్నీ కూడా వాళ్ళ మనసు యొక్క విధానాన్ని పెట్టి సంతకం పెట్టడం అనేది జరుగుతుంది అనమాట.